ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాసుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? చిలక. తులారాశి వాళ్ళకి బాసరా సరస్వతి. బాసరా సరస్వతి అంటే చూడండి, ఎవరైనా కానీ బాసరా సరస్వతి దగ్గర వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకొని వచ్చిన వాళ్ళకి చదువు చాలా గొప్ప చదువు ఉంటుంది. అలాంటి చదువు కాదండి, చాలా గొప్ప చదువు. ఆ చదువు ముందల చాలా పనికి చేస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది, తిన్ననం పైకి పడుతుంది, మనసు శాంతం ఉంటుంది, అన్నిటికన్నా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. చదివిన చదువు మైండ్ షాప్ నుండి చదువు పక్క చదువుకునేది ఉంది, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు చాలా అమాయక బుద్ధి, అమాయక జ్ఞానం. ఏదన్నా మాట మాట్లాడితే ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, లేని మాట లేనట్టే మాట్లాడతారు. హుషారు మాటలు, చాలబాజీ మాటలు మాట్లాడరు. ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ చేయాలి అనేది ఈ రాశి వాళ్ళకు ఉండదు. నిదానమైన మాట, ఆలోచించి చెప్పే మాట, ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారండి. ఈ తులారాశి వాళ్ళ దగ్గర ఏమిటిదంటే మాత్రం కొన్ని రోజుల నుంచి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, లేకపోతే ఒక ప్లాట్ అన్నా కొనాలి, లేకపోతే వ్యవసాయం చేసే లోపల పొలమన్నా కొనాలి. ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారో కానీ కోరికైతే పెద్దది కానీ ఏది సరిగ్గా జరగడం లేదు. వెనకపడ్డ వాళ్ళు, ఎక్కడో ఉన్న వాళ్ళు కొంటున్నారు, చేస్తుంటారు. కంటి ముందల కనిపించి నడిపించిన వాళ్ళు ఇప్పుడు ఒక మెట్టు దాటి ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఏమాయరా, ఏడ పడ్డది ఆన్యం ఉంది, ఏడ ఉన్నది ఆన్యం ఉంది, అసలు మేము పైకి వస్తామా రామా, అస్సలు మాకు ఏం జరుగుతుంది అనేది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. భగవంతుని మీద భారం పెట్టండి, మంచి జరుగుతుంది. ఇంటి లోపల కళ్యాణం కార్యం చేసి ఇయ్యాలన్నా, లేకపోతే ఒకరి ఇంటికి పోయి రావాలన్నా, అమ్మాయి చేసుకోవాలన్నా, లేకపోతే అమ్మాయి ఉంటే ఒకరి ఇంటికి చేసి ఇయ్యాలన్నా కానీ అయితే లేదు. ఈసారి తప్పనిసరి జరుగుతుంది. అబ్బాయిదైతే అమ్మాయిదైతే ఎవరిదైతే కళ్యాణం అనుకుంటున్నారో, ఈసారి చేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా జరుగుతుంది. భగవంతుని మీద భారం పెట్టండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి మాత్రం ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఇంటి లోపల అస్సలు బరుకుతుండటం లేదు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు మేము పై మెట్టు లెక్కమా అనుకున్నది అవుతుందో కాదో, అట్లయితుందో ఇట్లయితుందో మరి 12 ఆలోచిస్తుండే కానీ పక్క మంచి జరుగుతుంది, చెడు జరిగేది లేదు. కాలాగదు. ఎవరికన్నా సమయం పడితే తొందరగా పోతారు. మీ సమయానికి ఓటు రాడు, నీ దిక్కు కన్నెత్తి గుడిక చూడరు. ప్రతి ఒక్కరికి ఆపద పడితే, సమయం పడితే 10 రూపాయలు, సమయం పడితే 10 రూపాయలు చేతి మీద నోటి మాట మీద టకామని ఇస్తారు. ఎవరికైనా ఆపద పడితే అరే వచ్చిందో ఆపద వచ్చిందో వారికి చూసుకుంటూ కూర్చున్న దాండ్రా పోదామని ఇంకా ఇద్దరికి వెనక పెట్టుకొని పోయి వాని పని ఏమిందో సాల్వ్ చేసుకుని వస్తారు. కానీ మీ సమయం పెడితే ఎవ్వరు రారండి, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. మీకు కోపం వస్తే ఖటాఖట్ మాట్లాడతారు, లేకపోతే గమ్మున కూర్చుంటారు. కానీ పని ఆగిపోయినందువలన ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎందు గురించి అంటే ఏదన్నా పని చేద్దామంటే అవి జరగటం లేదు, ఏడమనేది హాని ఆగుతుంది కదా, మరి ఎట్లా చేద్దాం ఎట్లేదు అనుకుంటున్నారు కదా, పక్క మంచి జరుగుతుంది. తొందర పడకని నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తులారాశి వాళ్ళకి నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు కూడా తినే భయమానం అవుతున్నారు. అది కాక ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఈ దృష్టి ఉన్నందువలన అస్సలు బరకత లేదు. కన్నుల కన్ను కొంత ఇషకన్ను ఉంటుందండి. కొందరు ఏం చేస్తారంటే నోటి ముందల తీయగా కడుపులో ఇషం అన్నట్టు ఎట్లా బతుకుతున్నాడు ఎట్లా చూడండి. కొందరు నమ్మరు. కొందరు ఎట్లా నమ్మరంటే నరదృష్టి వాళ్ళు ఏడుస్తే మాకెందుకు తలుగుతుంది, అట్లా కాదండి, కరెక్టే. కన్ను తలిగిందంటే వాడు బర్బాత అయిపోతాడు. కన్ను మంచిది కాదు. ఇంటికి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా కొన్ని వస్తువులు ఇంటికి కొంత బూడిద గుమ్మడికాయ ఏదేదో కట్టాలి.
కడితే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. పైమెట్టు లెక్కుతారు. సుఖంగా సంతోషంగానే ఉంటారు. యాడపైన రాజా బతుకు బతికేది ఉంది. ఈ తులారాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రము ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. చేయి పెట్టిన పని కరెక్ట్ కలిసి రావటం లేదు. కానీ తొందరపడకుండా ఉంటే చాలా బాగుంటుంది. మంచి జరిగే టైం దగ్గరకు వచ్చింది. చెడు జరిగే టైం దూరం అయిపోయింది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్. 5 పంచముఖ్. తులారాశి వాళ్లకు ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. చూశారా? గురుబలమేమో 5 ఉంది, శని బలమేమో 3 ఉంది. గురుబలం మంచి స్థానంలో ఉంది, శని మంచి స్థానంలోనే ఉంది. కానీ గురు కొంచెం ఎక్కువ ఉన్నాడు. మీరు ఏ పని చేసినా మీరు తొందరగా చెయ్యండి, నడుస్తూ ఉండండి, మీకు మంచి జరుగుతుంది. చెడు ఉన్న గడియ పక్కకు జరిగిపోతుంది, మంచి గడియ ముందుకు వస్తుంది, జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.